వెల్కమ్ టు మెగా 9 టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలంలో గంజాయి ముఠా గుట్టురట్టయింది. గంజాయి విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారంతో గ్రామంలోని బండి ముత్యాలమ్మ ఆలయ సమీపంలోని భోజనశాల వద్ద పోలీసులు దాడి చేసి 10 మందిని పట్టుకున్నారు. వారి వద్ద 19 గంజాయి లిక్విడ్ సీసాలను స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ డాక్టర్ శ్రీవేద తెలిపారు. ఈ కేసులో పాత నేరస్తుడు కృష్ణప్రసాద్ కీలకమన్నారు. గతంలో అతనిపై అనేక కేసులు ఉన్నాయన్నారు. గంజాయి లిక్విడ్ గా తీసుకొచ్చి నరసాపురం, పాలకొల్లు ప్రాంతాల్లో అమ్మాలని ప్లాన్ చేశారన్నారు. జిల్లాకు శివారులో ఉన్న మొగల్తూరులో అమ్మితే ఎవరికి అనుమానం రాదన్న ఉద్దేశంతో ముత్యాలపల్లి గ్రామాన్ని ఎంచుకున్నారని తెలిపారు. పక్కా సమాచారంతో సిఐ దుర్గాప్రసాద్, మొగల్తూరు ఎస్ఐ వాసులు దాడి చేసి నిందితుల్ని పట్టుకున్నారన్నారు. మరొకరి కోసం గాలిస్తున్నట్టు డీఎస్పీ తెలిపారు. ఈ రోజు మన పశ్చిమ గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ అద్నాం నయీం అస్మి సార్ నేతృత్వంలో మన పశ్చిమ గోదావరి జిల్లాని నర్సాపురం సబ్ డివిజన్ని గంజాయి లేని డిస్ట్రిక్ట్గా, గంజాయి లేని సబ్ డివిజన్గా తయారు చేయాలని ఇన్ఫర్మేషన్ సిస్టమ్ని పెట్టుకోవడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ తోటి మాకు వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు నిన్న 9th మధ్యాహ్నం 1:30 సమయంలో మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇలా కొంతమంది గంజాయిని సేకరిస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ తోటి ఎస్ఐ మన సబ్ ఇన్స్పెక్టర్, మొగల్తూరు సబ్ ఇన్స్పెక్టర్ గారి నేతృత్వంలో ఒక టీం ఫామ్ అయ్యి ముత్యాలమ్మ తల్లి టెంపుల్ దగ్గరికి వెళ్ళి చెక్ చేయగా అక్కడ ఒక 10 మంది చుట్టూ మూగి వాళ్ళ దగ్గర చెక్ చేయగా 2 పాలిథిన్ ప్యాకెట్స్లో చిన్న చిన్న బాటిల్స్లో లిక్విడ్ గాంజా అన్నది కనిపించింది. అది సుమారు 19 బాటిల్స్ 138.198 గ్రామ్స్ లిక్విడ్ గాంజా ఆ బాటిల్స్లో ఉండడం జరిగింది. అది వెంటనే సీజ్ చేసి అది సుమారు దాని విలువ 95,000 రూపీస్ ఉంది. అది సీజ్ చేసి చూడగా టోటల్ 10 ముద్దాయిలు ఉన్నారు. 11th ముద్దాయి అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. అతని కోసం కూడా గాలింపు చర్యలు మేము చేపట్టడం జరిగింది విత్ టెక్నాలజికల్ సపోర్ట్ యాజ్ వెల్ యాజ్ త్రూ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. సో ఈ 10 ముద్దాయిలు మనకి నర్సాపురం సబ్ డివిజన్లో మొగల్తూరు, నర్సాపురం, పాలకొల్లు ఏరియాకి సంబంధించిన వాళ్ళు. వీరు గంజాయిని లిక్విడ్ ఫామ్లో దీని సోర్స్ని కూడా మేము ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ చూడటం జరుగుతుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ ఈస్ గోయింగ్ ఆన్ టు ఫైండ్ అవుట్ ద సోర్స్ ఆఫ్ ది లిక్విడ్ గాంజా. సో మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకి, పర్టికులర్గా యువతకి ఏం చెప్పాలి అనుకుంటున్నాము అంటే, గంజాయి దాంట్లో పడి మీ జీవితాలని, మీ భవిష్యత్తును పాడు చేసుకోకండి. అలాగే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ కనుక ఏమన్నా ఉంటే ఖచ్చితంగా అది మాకు చెప్తే మీ పేర్లు, మీ వివరాలు గోప్యంగా ఉంచుతాము. అలాగే మన డిస్ట్రిక్ట్ని గంజాయి రహిత డిస్ట్రిక్ట్గా మీ సపోర్ట్ తోటి జరగాలి అని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.